హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వీడియో చేసి చాలా రోజులైంది. ఈ మధ్యన అయితే నాకు హెల్త్ బాగాలేదని వీడియో చేయడం మానేశాను. ఇప్పుడైతే డైట్ చేస్తున్నాను కాబట్టి నాన్ వెజ్ అయితే తగ్గించేసాము. ఇప్పుడు అనేసి ఆకుకూరలు తినాలి. ఇప్పుడు ఆకుకూరలు తింటున్నాము. ఇప్పుడైతే ఇది వచ్చేసి పాలకూర ఇప్పుడు కూర ఎలా వండాలో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇంకా ప్రతిసారి మనం పప్పులో ఆకుకూరలు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇప్పుడైతే కూరలా అయితే వండుతాను. ఇప్పుడు పాలకూర ఈ 2 కట్టలు అనమాట. ఒక కట్ట వచ్చేసి 10 రూపాయలు, ఈ 2 20 రూపాయల కట్టలు. ఇప్పుడైతే కూర ఎలా వండాలో చూపిస్తాను. దానికోసం అయితే ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ కట్ చేసుకుందాం ఇప్పుడు చిన్నగా. ఈ విధంగా మంచి ఆకులన్నీ తీసుకొని మధ్యలో కొంచెం పాడైపోయిన ఆకులు కట్ ఉంటాయి, అవన్నీ తీసేసి ఈ విధంగా గొజ్జుగా పెట్టుకొని అయితే కట్ చేసేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి. కాడలు కూడా ఉడికిపోతాయి. మాకైతే ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఆకుకూరలు అంత మాటలు దొరుకుతూ ఉంటాయి. మీకు అయితే ఇక్కడైతే కట్ట 10 రూపాయలు. మీ సైడే కాస్ట్ ఎంత ఉంటుందో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, పాలకూర అయితే కట్ చేసేసుకున్నాం కదా శుభ్రంగా. మనమైతే 4-5 సార్లు అయితే కడిగేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఇసుక మట్టి ఉంటుంది కదా, అందుకనేసి మనమైతే శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే కూర అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, 2 వెల్లుల్లిపాయలు అయితే దంచేసుకొని, 2 మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు అయితే గ్యాస్ మీద దాగ పెట్టేసుకొని వేడి అయిన తర్వాత ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ కూడా తగ్గించేసాను నేను బాగాను. ఇంకా ఆయిల్ తగ్గించేయమన్నారు, షుగర్ కూడా తగ్గించేసాం. ఇంకా వెయిట్ తగ్గాలని అనుకున్న వాళ్ళకి ఇదైతే ఇలాగ ఆకుకూరలు కట్ట వండుకొని తింటే చాలా బాగా యూజ్ ఉంటుంది. ఇంకా నేను కూడా వెయిట్ తగ్గాలనేసి ఇంకా డైట్ చేయడం స్టార్ట్ చేశాను. అందులో ఇది ఒక భాగం అన్నమాట, ఆకుకూరలో. ఇప్పుడైతే నూనె వేడైపోయింది, వేసుకుందాం.
ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసేసుకున్నాం. మొత్తం ఫ్రై అయిపోకుండా కొద్దిగా మగ్గితే సరిపోద్ది. ఈలోపు పాలకూర కూడా వేసేసుకోవచ్చు. ఇందులోని ఇప్పుడు టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను. పాలకూర ఎగిరిపోయేది దగ్గరికి వచ్చేది కాబట్టి దాన్ని తగ్గట్టు వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకుందాం. ఇంక ఇందులో మనం ఈ కూరలో వాటర్ ఏమి వేయవసరం లేదు. ఇందులోనే బొల్లని వాటర్ వచ్చేస్తాయి. మనం ఈ విధంగా మగ్గించుకుంటూ ఉంటే పాలకూరలో వాటర్ వచ్చేస్తుంది. మనం మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం. చూడండి నీళ్ళు ఎలా వచ్చినాయో పాలకూరలో నుంచి. ఇవన్నీ కూడా ఈ నీటిలోనే మగ్గిపోద్ది పాలకూర అంతా కూడా. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించేస్తాము. నీళ్ళు వచ్చినాయి కదా మరుగుతాయి అనుకుంటే ఇది మాడిపోతుంది. మనం మాటలు కలుపుకుంటూ ఉండాలి మర్చిపోకుండా. దీంట్లోంచి నీళ్ళు వచ్చినా కానీ మాడిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి నీళ్ళు మొత్తం కూడా ఎగిరిపోయి మాడిపోయింది కూడా. పాలకూర కూడా మనకి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. చూడండి పాలకూర కూడా మెత్తగా కాడ కూడా ఉడికిపోయింది మెత్తగా. ఆకులు చూద్దాం ఉడికిందో. చూద్దాం ఇప్పుడు ఉడికిందో లేదో. చూడండి మెత్తగా ఉడికిపోయింది. చెప్పాను కదా నూనెలోనే మెత్తగా ఉడికిపోద్దని. ఇప్పుడైతే ఇందులోకి సరిపడగా పసుపు, కారం అయితే వేసుకున్నాం. సాల్ట్ వేసేసుకున్నాం కదా ముందు. ఇంకా సరిపడగా కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులోనే కొద్దిగా కారం వేసుకుందాం. కారం కూడా నేను కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే టమాటాలు పచ్చిమిర్చి వేసాను, తర్వాత ఎండుమిరపకాయలు వేసాను కదా. మళ్ళీ కారం ఎక్కువైనా పిల్లలు తినడానికి కొద్దిగా వేసాను కారం. చూడండి కూర అయితే దగ్గరికి వచ్చేసింది. మనం వేసిన ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. పక్కన కూర ఉడికిలోపు అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా వంట అయితే అయిపోయింది.
ఇంక మనం ఇదే విధంగా ఒక 2 నిమిషాలు కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది. పాలకూర చూడండి, ఎంతో హెల్దీ అయిన పాలకూర ఈ విధంగా చేసుకుంటే అంతే ఎవరికైనా కానీ తినాలనిపిస్తుంది. కొంతమందికి పాలకూర మట్టి వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రెగ్నెంట్ వాళ్ళకి గట్టా బాగా పనిచేస్తుంది. పాలకూర బ్లడ్ పడుతుంది అన్నమాట. ప్రెగ్నెంట్ వాళ్ళ ఐరన్ టాబ్లెట్లు గట్టా చాలామంది వేసుకోరు, అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది పాలకూర. అస్తమానం పప్పులోనే కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.